ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్న బిగ్ బిల్. మిత్రుల నుంచి శత్రువుల వైపు బిగ్ బిల్ వల్ల భిన్నమైన మార్గాల్లో నడిచిన ఇద్దరు ప్రముఖులు. ఒకరు ప్రపంచ రాజకీయాల్లో ఓ ప్రభంజనంగా వెలుగొందిన నేత డొనాల్డ్ ట్రంప్. మరొకరు సాంకేతిక రంగంలో విప్లవాలు సృష్టిస్తోన్న యువ నాయకుడు ఎలాన్ మస్క్. ఒకప్పుడు అమెరికా భవిష్యత్తును శాసించాలనే లక్ష్యంతో కలిసి ముందుకెళ్లిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య బిగ్ బిల్ అనే చట్ట ప్రతిపాదన వేళ స్నేహం శత్రుత్వంగా మారింది. ఇద్దరు వేర్వేరు ప్రపంచాల్లో పుట్టిన ఒకటే లక్ష్యం, అమెరికాను శక్తివంతం చేయడం. మంచి మిత్రుల్లా మారిన ఈ ఇద్దరు ఒక టేబుల్ చుట్టూ భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ దేశానికి కొత్త దిశ చూపాలనుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మస్క్ టాస్క్ ఫోర్సుల్లో సభ్యుడిగాను పనిచేశారు. సాంకేతికత, వ్యాపారం, భవిష్యత్ శక్తులపై ఇద్దరి అభిప్రాయాలు దగ్గరగానే ఉన్నాయి. అయితే ఒకరోజు ట్రంప్ తన కార్యాలయంలో తలుచుకున్న నిర్ణయం ఇప్పుడు వారిద్దరి మధ్య మంట రాజేసిందని చెప్పాలి. ఇప్పుడు అమెరికాకు మార్పు కావాలి, ప్రభుత్వ ఖర్చులు తగ్గాలి, పన్నుల్లో ఊరట ఇవ్వాలి, రక్షణ బలోపేతం చేయాలి. అలా తలుచుకున్న ఆలోచనే బిగ్ బిల్గా మారింది. ఒక పెద్ద మార్గదర్శక బిల్లు, దాని పేరే ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఇదే చట్టం. ఈ బిల్లు సెనేట్లో ప్రవేశించగానే అందులోని కొన్ని ప్రతిపాదనలు మస్క్ గుండెను బలంగా తాకాయనే చెప్పాలి. ముఖ్యంగా ఒకటి, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపులు తగ్గింపు. మస్క్ తన టెస్లా సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ మీద నిర్మించారు. వినియోగదారుల్ని ఆకర్షించడానికి ప్రభుత్వం ఇచ్చే $7,500 పన్ను మినహాయింపు అతని వ్యూహంలో కీలకం. కానీ ట్రంప్ బిల్లులో ఆ సబ్సిడీని తగ్గించాలన్న ప్రతిపాదన పెట్టారు. మస్క్ ఇక ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడే ట్విట్టర్లో రాసుకొచ్చారు మస్క్, ఈ బిగ్ బిల్ చట్టం అయితే అమెరికాలోని ప్రతి ఈవీ డ్రీమ్ గల్లంతవుతుందని, తను కొత్త రాజకీయ పార్టీ పెడతానని విమర్శలు చేశారు. అంతే. మస్క్ విమర్శలు చూసిన ట్రంప్ మౌనంగా ఉండలేదు. మీడియా ముందుకు వచ్చి చాలా ఘాటుగా స్పందించారు. ఎలన్ మస్క్ సబ్సిడీలతో ఎదిగిన మనిషి. అవి లేకుంటే టెస్లా గ్యారేజీలో మిగిలేది. అతడు దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళగలుగుతారు. ఈ మాటలు తోటాల్లో పేలాయి. నిన్నటి మిత్రులు నేటి బహిరంగ పోర్లోకి దిగారు. మస్క్ తన ప్రైవేట్ ఆఫీసులో కూర్చొని, పర్యావరణాన్ని కాపాడే టెక్నాలజీ కోసం నేను పోరాడుతున్నాను, కానీ ఇప్పుడు అదే వ్యవస్థ నన్ను వెనక్కి లాగుతోంది అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇంకొక చోట ట్రంప్ వైట్ హౌస్ దగ్గర తన సలహాదారులతో చర్చిస్తూ, పన్నుల్లో కోతలు లేకపోతే సంపద ఉండదు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ డ్రీమ్లు ఎంతవరకు బంధిస్తాయి అంటున్నారు ట్రంప్. ఇది కథలో చివరా లేదా మొదలా? ఇప్పుడు ప్రపంచం చూస్తోంది ఎవరిది పై చేయి. మస్క్ కొత్త పార్టీ ఏర్పాటవుతుందా? ట్రంప్ మరోసారి ప్రజల మద్దతుతో తిరిగి వస్తారా? బిగ్ బిల్ చట్టంగా మారితే పర్యావరణ రంగం ఏమవబోతోంది? ఈ కథ అయితే ఇప్పుడే ముగియలేదు అంటున్నారు. ఇది ఒక సమర ప్రారంభం మాత్రమే అంటోంది ప్రపంచం. చివరగా, ప్రజల ప్రయోజనాల కోసం అన్నా, వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం అన్నా, శక్తివంతుల మధ్య జరిగే ఈ పోరు ప్రపంచాన్నైతే ప్రభావితం చేస్తోంది, చేయబోతోంది. ఇది రాజకీయ డ్రామా కాదు, ఇది భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయించే కథ అంటున్నారు నిపుణులు.